కేసీఆర్ నాయకత్వం తెలంగాణ అయ్యింది బంగారం. కేసీఆర్ లాంటి నాయకులు యుగానికి ఒక్కరే ఉంటారని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది. మరి మనం చూసుకున్నట్లయితే నేటి రాత్రి పేపర్లో ఇప్పుడు జరగబోయే సభ ఏదైతే ఇప్పుడు 27న తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పటికి అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారి ఈ పార్టీ పెట్టి ఇప్పటికి 25 సంవత్సరాలు కానొస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వరంగల్లో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25 సంవత్సరాల రజతోత్సవాలు అక్కడ వాళ్ళు చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి ఎంపీ రవిచంద్ర గారు కేసీఆర్ గురించి, కేసీఆర్ నాయకత్వం గురించి, కేసీఆర్ వల్లనే తెలంగాణ ఈ రోజు ఇలా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ లాంటి నాయకులు యుగానికి ఒకరు మాత్రమే ఉంటారన్న రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర నేటి రాత్రి ఎడిటర్ కట్టా రాఘవేందర్ రావుతో బీఆర్ఎస్ రజతోత్సవాలు వేడుకలు, కేసీఆర్ ఘనకీర్తిపై ముచ్చటించిన అంశాలు. తెలంగాణ కోసం జన్మించిన కారణ జన్ముడు కేసీఆర్, పట్టు వదలని విక్రమార్కుడుగా తెలంగాణ సాధించిన వీరుడు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఏడికి పోయినా కూడా తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది రవయ్య అంటే కేసీఆర్ గారి పేరే చెప్తారు. అది చిన్న పోరగాళ్ళైనా ఎవరైనా కూడా ఊర్లలో ఇప్పటికీ కూడా కేసీఆర్ పైన అభిప్రాయం కానివ్వండి, కేసీఆర్ పైన మనోభావాలు అవన్నీ కూడా ఇప్పటికీ చాలా మందికి మంచిగానే ఉంటది. తెలంగాణ కర్త కర్మ క్రియ కేసీఆర్, తెలంగాణ ఆత్మగౌరవం నిలిపిన నాయకుడు కేసీఆర్, ఉద్యమాన్ని రాజకీయాన్ని డగరించి తెలంగాణ సాధించిన అపర చాణక్యుడు కేసీఆర్. నిజంగా కేసీఆర్ గారి పొలిటికల్ స్ట్రాటజీస్ అసలు ఎవరు కూడా అంచనా వేయలేరు. అప్పుడు ఉద్యమంలో చూసుకున్నట్లయితే ఆ బాధలు, వాళ్ళు పడిన కష్టాలు ఏందనేది ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మన తాతలను వాళ్ళందరూ నడుకుంటే తెలంగాణ కోసం అప్పుడు ఎవరు ఎంత కష్టపడ్డారు, అప్పుడు ఎలాంటి పోరాటాలు చేసినారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడితే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చినాక మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, యాదాద్రి గుడి కానివ్వండి, కొన్ని నార్మల్గా ఇవన్నీ చేయడానికి ఎవరికైనా కూడా ఒక 20 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలోనే అవన్నిటిని కూడా కంప్లీట్ చేసి కాళేశ్వరం లేకుంటే ఈ పాటికి మనం ఇలా వ్యవసాయం కూడా చేస్తుండే కాదు. ఇప్పుడు గొప్పగా ఇప్పుడున్న ప్రభుత్వం మేము బయట దేశాలకు పంపిస్తున్నాము ధాన్యాన్ని అని చెప్పి జరుగుతుంది. మరి అదంతా ఎవరి వల్ల? గత పాలకులు చేసిన దాని వల్లనే. అప్పుడు వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు బంగారు తెలంగాణలో మనం అందరం కూడా మంచిగా ఉంటున్నాం. అది ఎవరికి అర్థమైతే లేదు జనాలకు.